సబ్బాసవ సుత్త గురించి క్లుప్తంగా చూద్దాం. ఇది బుద్ధుడి ముఖ్యమైన బోధనలలో ఒకటి. మన మానసిక బాధల నుండి ఎలా బయటపడాలో ఇది వివరిస్తుంది. అసలు విషయం ఏంటంటే, సమాధానాలు వెతకడం కాదు, మనమడిగే ప్రశ్నలను మార్చడమే అసలైన మార్గమని బుద్ధుడు చెప్తున్నాడు. ఈ ఆలోచనను అర్థం చేసుకోవడానికి ఓ 3 కీలకమైన విషయాలు చూద్దాం. సరే, మొదటి విషయం, నేను ఎవరు అని అడగడం ఎంత ప్రమాదమో చూడండి. బుద్ధుడు దీన్ని ఒక ఉచ్చు అంటాడు. అంటే మనం తప్పుడు విషయాలపై దృష్టి పెడుతున్నామన్నమాట. గతంలో నేను ఎవరు, భవిష్యత్తులో ఏమవుతాను, ఇలాంటి ప్రశ్నలు మనల్ని ఆలోచనల గందరగోళంలోకి నెట్టేస్తాయి. చివరికి మనం బాధలోనే చిక్కుకుపోతాం. ఇక రెండవది, బుద్ధుడు చెప్పిన సింపుల్ సొల్యూషన్, నేను ఎవరు అని అడగటం మానేసి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ బాధకు కారణమేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన దృష్టి 4 ఆర్య సత్యాలపైకి మళ్ళుతుంది. అంటే బాధను అర్థం చేసుకొని దాన్ని ఎలా ఆపాలో తెలుసుకోవడమన్నమాట. ఇక చివరిగా, ఈ చిన్న మార్పు చాలా పెద్ద ఫలితాల్ని ఇస్తుంది. ఇది మనల్ని బంధించే 3 మానసిక సంకెళ్లను తెంచేస్తుంది. నేను అనే తప్పుడు భావన, అనవసరమైన సందేహాలు, గుడ్డిగా ఆచరాలను పాటించడం, వీటన్నిటినీ. అప్పుడు ఒక భిక్షువు నాకు ఎందుకు బాధ కలుగుతోంది అని ఆలోచించడు. బదులుగా ఈ బాధ ఎలా పనిచేస్తుంది అని గమనిస్తాడు. అదే అసలైన విముక్తికి దారి. సో సింపుల్గా చెప్పాలంటే బుద్ధుడు చెప్పేది ఇదే: నేను ఎవరు అనే మిస్టరీని వదిలేసి మనల్ని బాధపెట్టే అలవాట్లపై దృష్టి పెట్టండి.